టేస్ట్ విషయంలో ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తీసిపోని హెల్దీ అండ్ ఈజీ డెజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. సగ్గు బియ్యంని పావు కప్పు వరకు తీసుకొని వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. దానితో పాటే ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పూల్ మకాన, 5-6 కాజు, 5-6 వరకు బాదం పప్పులు తీసుకొని పాలు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి 1-2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాము అంటే నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసేసుకొని కొంచెం ఇలాచి అలాగే మీ టేస్ట్కి తగినంత షుగర్ కూడా యాడ్ చేసేసుకొని పాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లగా అయిపోయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.